అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొదటగా వివరించిన వారెవరు? అనర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి మొదటగా వివరించిన వారు ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, కార్ల్ రోజర్స్. పరిశీలన పద్ధతి యొక్క పరిమితిని గుర్తించుము. పరిశీలన పద్ధతి యొక్క పరిమితిని గుర్తించమన్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 5 అండి. పరిశీలకుని ఆత్మశ్రయత విశ్వసనీయతను పోగొట్టవచ్చు. ఉపచేతన అచేతనలో ఉన్న అంశమును పరిశీలించలేము. కొన్ని ప్రవర్తనల పరిశీలనకు సామాజిక నీతి అడ్డవుతుంది. అలాగే మూడోది ఏంటంటే ప్రయోగ పద్ధతిలో జోక్యచరం విషయంలో నిజము కానిది అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. దీని ప్రభావం స్వతంత్ర చరాలపై ఉంటుంది అన్నారు. ఇది మనకి నిజం కాదండి. ప్రయోగ పద్ధతిలో జోక్యచరం విషయంలో నిజం కానిదండి. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్ పెడతాను. ఇది మనకి డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అండి. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడతాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను.